హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడి విగ్రహం మోడిఫై చేయడం సిరీస్లో డే 15 ఇది. ఈ రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను 4 మీటర్లు. చేతులకి కాళ్ళకి పారాన్ని పెడదామని తీసుకున్నాను. దీన్ని అతికిస్తే సేమ్ పారాన్ని పెట్టినట్టే ఉంటుంది. చూసారు కదా, సేమ్ పారాన్ని పెట్టినట్టు ఉంది. సింగిల్ లైన్ వేస్తే కనిపించదని డబల్ లైన్ వేసాను దగ్గరగా. శివయ్యకి అయితే ఇవేమి ఉండవు, జస్ట్ నార్మల్గా ఉంటారు ఆయన. కానీ నాకు ఎందుకో పెట్టాలనిపించింది. శివయ్య కూడా కాళ్ళకి చేతులకి పారాన్ని పెట్టుకుంటే ఎలా ఉంటారు అన్నది నా థాట్. అందుకే ఇలా పారాణి కింద పెట్టాను. మనం ఎక్కడ చూసినా, ఏ ఫోటోలో చూసినా ఆయన మాత్రం సింపుల్గానే ఉంటారు. ఆయనకైతే ఏ అలంకరణ ఉండదు. కాలి వేలికైతే స్టోన్స్ అంటించాను లుక్ రావడం కోసం. ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రుద్రాక్షలు అవి అంటించాలి, బొట్టు కూడా పెట్టాలి. స్టిక్కరింగ్ షాప్కి వెళ్ళి చేయించాలి అది. సర్పానికి అయితే కళ్ళకి స్టోన్స్ అంటించాను గోల్డ్ కలర్. నాలుకైతే అట్టతో కట్ చేసి రెడ్ పెయింట్ వేసాను అనమాట. నేను చేసిన వర్క్ నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.